హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ లాగిన్ యూట్యూబ్. ఫస్ట్ స్వీట్‌తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి సగ్గుబియ్యం బెల్లం పాయసం చేశాను. దీనికోసం నేను సగ్గుబియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకోకపోతే వాటర్‌లో ముద్దగా అయిపోతాయి ఇది. ఒక చిన్న గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి దానికోసం 2½ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. ఆ వాటర్ బాగా బాయిల్ అయినాక ఈ సగ్గుబియ్యాన్నేమో అందులో యాడ్ చేయాలి. అలా నానబెట్టుకోకుండా సగ్గుబియ్యం గానీ ముందు వేసుకున్నామంటే, ఆ కంటెంట్ అంతా ముద్దగా అయిపోయి మనకి సగ్గుబియ్యం అంతా పేస్ట్ అయిపోతది. అందుకే మినిమమ్ టైం లేకపోతే కనీసం 10-15 మినిట్స్ ముందైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేనేసే వాటర్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని అందులో యాడ్ చేయాలనమాట. అయితే నాలాగే ఇలా ట్రై చేసే వాళ్ళంతా కూడా ఈ సగ్గుబియ్యం, బెల్లం పాయసం చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి. కానీ చాలా చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ యూట్యూబ్. అందరూ కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏందంటే, ఇప్పుడు వాటర్ ఏమొచ్చి కొంచెంగా బాయిల్ అవుతుంది. అయిపోయింది. నేను కొంచెం సగ్గుబియ్యాన్ని తీసి అందులో వేస్తున్నా. అందులో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం దాన్ని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అవి కూడా కొంచెం ముద్దగా తయారవుతాయి అన్నమాట. అయితే షుగర్ ఏస్తే ఇంకా టేస్ట్‌గా ఉంటది. కానీ షుగర్ కన్నా బెల్లం అయితే చాలా ఆరోగ్యం అని చెప్పేసి నేనైతే బెల్లంతో ట్రై చేశాను. చాలా బావుంది. పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా నచ్చుతది. కాకపోతే కానీ ఈ సగ్గుబియ్యంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సరే, ఆ కంటెంట్ అంతా దగ్గర పడింది. ఇప్పుడు నేనేమో బెల్లాన్ని తురుముకొని పెట్టుకున్నా. దానికి తగినంత అంటే గ్లాసుడు సగ్గుబియ్యం కాబట్టి దాని కంటెంట్‌కి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నా. ఇది గోదావరి బెల్లం అనమాట. చాలా స్వీట్. అందుకోసమని నేను కొంచెం తక్కువగా వేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోయినా తినలేము. అలాగని స్వీట్ చాలకపోయినా తినలేము కాబట్టి నేను సరిపడినంత వేసుకుంటున్నా. మీకు కూడా తెలుస్తుంది కాబట్టి అలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దాన్ని అలా కలుపుతూ ఉండాలి. ఇంకా బెల్లాన్ని తురుముకుంటే ఫాస్ట్‌గా కలిసిపోతుంది. కాకపోతే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. అది అంతా అందులో బాయిల్ అయ్యి దగ్గరికి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీద దగ్గర పడింది. కాకపోతే ఇందులో ఇలాచీ వేసుకుంటే, అదే ఇలాచీ అంటే అది ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే 3 ఇలాచీ వేశాను. మీరు కూడా అలానే వేసుకోండి. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే, బెల్లం చల్లబడిన తర్వాత మాత్రమే మనం గోరువెచ్చని పాలు వేసుకోవాలి. లేదు అంటే మొత్తం విరిగిపోతాయి అన్నమాట. అందువల్ల బెల్లానికి పాలకి విరిగిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం చేసే ఆ కంటెంట్ అంతా చల్లారిపోయిన తర్వాత పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలి. కానీ యాలకులు వేసుకోవాలి.